హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఇది బేతాళ కథల సిరీస్ అండి. బేతాళ కథలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరుసగా చదివి వినిపిస్తున్నాను. ఈ కథ పేరు విడిపోయిన మిత్రులు. పట్టుబద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. నువ్వు ఏ స్నేహితుడి కొరకైనా ఇలా శ్రమ పడుతున్నావేమో. స్నేహం నిలవదు. ఇందుకు నిదర్శనంగా నీకు విడిపోయిన మిత్రుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక గ్రామంలో శంకరుడు, కేశవుడు అని ఇద్దరు ప్రాణమిత్రులు ఉండేవారు. వారు ఏమంత కలిగిన వాళ్ళు కారు. వారికి యుక్త వయసు వచ్చి కుటుంబ భారం మీద పడేసరికి జీవితం కష్టసాధ్యమయ్యింది. అందుచేత ఇద్దరూ కూడబలుక్కుని తమకు ఉన్నదంతా అమ్మేసి ఆ డబ్బుతో దేశాల మీద పడి వర్తకం చేయ నిశ్చయించారు. వర్తకం వారికి బాగా కలిసి వచ్చింది. వారు ఒక చోట స్థిరపడి పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారం సాగించారు. శంకరుడికి ఒక కొడుకు, కేశవుడికి ఒక కూతురు ఉన్నారు. తమ ఇద్దరి మధ్య గల స్నేహాన్ని పురస్కరించుకుని శంకరుడు తన కొడుకు కేశవుడు కూతుర్ని చేసుకుంటానన్నాడు. అందుకు కేశవుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. పిల్లలిద్దరూ యుక్త వయసు వచ్చిన వాళ్ళు కావటం చేత వెంటనే ముహూర్తాలు పెట్టుకుందామని స్నేహితులు అనుకుంటూ ఉండగా శంకరుడికి ఒక దుర్వార్త తెలిసింది. అతని ఓడలన్నీ సముద్రంలో మునిగిపోయాయి. ఈ వార్త విని శంకరుడు హతాశుడైపోయాడు. అతని బాకీదారులు తమ బాకీల కింద అతనికి ఉన్నదంతా కాజేసి అతన్ని నిరుపేదగా వదిలేశారు. శంకరుడు అప్పటిదాకా ఘనంగా బతికిన ఊళ్ళో ఉండలేక తన మూటా ముల్లే సర్దుకుని భార్యను కొడుకును వెంటబెట్టుకుని ఊరు విడిచిపోవటానికి సిద్ధమయ్యాడు. అది చూసి కేశవుడు, బావా, మన పిల్లలకు పెళ్లి చేద్దామనుకున్నాం కదా, అనుకున్నట్టు జరగవద్దా అన్నాడు. దానికి శంకరుడు, నేనిప్పుడు నిరుపేదను, నీ తాహతకు తగిన సంబంధం చూసి నీ కూతురు పెళ్లి చెయ్యి అన్నాడు. నీ సంపద పోతే నా సంపద ఉన్నది కదా. దైవికంగా జరిగే దుస్సంఘటనలకు ఎవరు బాధ్యులు? మనం సంపన్నులంగా పుట్టామా? నా ఆస్తిని మన పిల్లలిద్దరూ అనుభవిస్తూ ఉంటే మనం చూసి ఆనందిద్దాం అన్నాడు కేశవుడు. శంకరుడు ఈ ఏర్పాటుకు ఒప్పుకోలేదు. కేశవుడు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. శంకరుడు దక్షిణ దేశంలోని ముత్యాల నగరం చేరుకుని ఒక రత్నవర్తకుడి దగ్గర తన కొడుకుతో సహా పనికి కుదిరాడు. అతనికి ఉన్న అనుభవము, మంచితనము బాగా రాణించాయి. ఆర్థికంగా కొంత పుంజుకున్న తర్వాత చిన్న ఎత్తున సొంత వ్యాపారం ప్రారంభించాడు. తండ్రి కొడుకులు చాలా శ్రమపడి వ్యాపారాన్ని వృద్ధి చేశారు. శంకరుడు తన కొడుక్కి తగిన కన్యను చూసి పెళ్లి చేసి కొద్ది కాలంలో మనుమరాలిని కూడా చూశాడు. ఆ పిల్లకు మాలతి అని పేరు పెట్టారు. మాలతి పుట్టిన తరువాత వ్యాపారం మరింతగా అభివృద్ధి చెంది శంకరుడికి బాగా సిరి ఎత్తుకున్నది. త్వరలోనే అతను పూర్వమంత ధనవంతుడయ్యాడు. శంకరుడు వెళ్ళిపోయాక కేశవుడు తన కుమార్తెను మరొక వ్యాపారస్తుడి కొడుకుకిచ్చి పెళ్లి చేశాడు. ఆ పిల్లకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి వసంతుడు అని పేరు పెట్టారు. వసంతుడు యుక్త వయస్కుడై ఉండగా ఒకసారి కేశవుడితో అతని వియ్యంకుడు, బావగారు, అరబ్బు దేశాలలో మన సరుకుకు మంచి గిరాకీ ఉన్నదట. అక్కడ దొరికే ఖర్జూరానికి, శిలాజిత్తుకు ఇక్కడ గిరాకీ కదా, ఒకసారి వెళ్ళి వద్దామా? అదృష్టం బాగుంటే కోటీశ్వరలో అయిపోవచ్చు అన్నాడు. కేశవుడు సరేనన్నాడు. ప్రయాణానికి కావలసిన ఒంటెలను సమకూర్చుకొని ఎడారి అవతల గిరాకీ ఉండే సరుకులు కొని ఒంటెల మీద ఎక్కించి వియ్యంకులిద్దరూ తమ కుటుంబాలను పరివారాలను వెంటబెట్టుకుని ప్రయాణమయ్యారు. ఎడారి ప్రయాణం కొన్ని రోజుల పాటు బాగానే సాగింది. కానీ ఒక రాత్రి అందరూ ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో దొంగలు వచ్చిపడి మేలుకున్న వారినందరినీ చంపి సరుకుతో సహా ఒంటెలనన్నిటినీ తోలుకుపోయారు. ఆ దొంగల దాడిలో కేశవుడి మనుమడు వసంతుడు తప్ప అందరూ పోయారు. కేశవుడి కుటుంబము, అతని వియ్యంకుడు కుటుంబము దొంగల కత్తులకు బలి అయ్యింది. పరివారంలో కొద్ది మంది గాయాలు తగిలినా చావకుండా మిగిలారు. ఇలా చావగా మిగిలిన వాళ్ళు ఆకలి దప్పులతో అలమటించుతూ ఎలాగో ఎడారి నుంచి బయటపడ్డారు. వసంతుడికి తన దేశానికి తిరిగిపోబుద్ధి పుట్టలేదు. అక్కడ అతనికి ఎవ్వరూ లేరు. అతను దొరికిన చోట తింటూ, నిద్ర వచ్చిన చోట పడుకుంటూ
దేశాల వెంట తిరగసాగాడు. కొన్ని సంవత్సరాలు అలా తిరిగి వసంతుడు ముత్యాల నగరం చేరాడు. అతను శంకరుడి దుకాణం ముందుకే వచ్చి, అయ్యా, ఏదన్నా పని ఇప్పిస్తారా అని అడిగాడు. చిక్కి శల్యమై ఉన్న ఆ కుర్రవాణ్ణి చూసి శంకరుడు జాలిపడి దగ్గరికి పిలిచి పరీక్షగా చూస్తే తన బాల్యమిత్రుడైన కేశవుడు పోలికలు కనిపించాయి. నాయనా, నీది ఏ దేశం? నీ తండ్రి ఎవరు, తాత ఎవరు అని శంకరుడు ఆదరపూర్వకంగా వసంతుణ్ణి అడిగాడు. వసంతుడు తన కథ అంతా చెప్పాడు. శంకరుడు విధి విలాసానికి ఆశ్చర్యపడుతూ, నాయనా, నీ తాత నాకు ప్రాణ స్నేహితుడు. నువ్వు నా దగ్గరే ఉండిపో, నీకు వ్యాపారం నేర్పుతాను అన్నాడు. వసంతుడు తెలివైనవాడు, చురుకైనవాడు. ఆ కుర్రవాణ్ణి చూసి శంకరుడు ముచ్చటపడ్డాడు. తనకు కేశవుడికి ఉండిన మైత్రిని మరింత దృఢం చేసుకునేటందుకు ఆయన వసంతుడికి తన మనుమరాలు మాలతిని ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు. వాళ్ళు సుఖంగా ఉన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వసంతుడు దిక్కులేని పక్షిగా ఉన్నప్పటికీ తన మనుమరాలనిచ్చి పెళ్లి చేసి తనకు కేశవుడికి ఉండిన పాత స్నేహాన్ని దృఢం చేసుకున్న శంకరుడు అదే స్నేహాన్ని పాటించి అదే పరిస్థితిలో తాను ఉన్నప్పుడు తన కొడుక్కు కేశవుడి కుమార్తెను చేసుకోవటానికి ఎందుకు నిరాకరించాడు? ప్రాణ స్నేహితుడి నుంచి ఎందుకు విడిపోయాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, శంకరుడు ఎప్పుడూ కేశవుడి పట్ల స్నేహభావం కలవాడే. అయితే అతను అభిమానవంతుడు. అందుచేత అతను కేశవుడు తన పట్ల చూపిన ఆదరాన్ని భరించలేకపోయాడు. అలాంటివాడు కృతజ్ఞతా భారాన్ని మోయలేడు. సర్వస్వము పోగొట్టుకున్నది కేశవుడే అయి ఉన్నట్టయితే అతని కుమార్తెను శంకరుడు తప్పక చేసుకుని ఉండేవాడు. అలా జరగలేదు. కానీ ఆ పరిస్థితి కేశవుడు మనవడికి సంప్రాప్తమయ్యింది. శంకరుడు ఆ కుర్రవాడికి తన మనుమరాలిని ఇచ్చి పెళ్లి చేసేశాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.